వామో ఏం ఎండలండి. ఎండకి వర్క్ చేయాలంటేనే నీరసం వచ్చేస్తుంది బాగా. అందులో టైలరింగ్ ఫీల్డ్ కదా, ఈ టైలరింగ్ ఫీల్డ్లో ఇంకా హీట్ ఎక్కువగా ఉంటుంది. బాడీ కూడా చాలా హీట్ అనిపిస్తుంది. మొత్తం బాడీ వీక్ అయిపోతుంది, అసలు ఫుల్ నీరసం. అండ్ అందులో ఫుడ్ కూడా ఈ సమ్మర్లో అసలు ఏమి తినాలనిపించదు. ఎంతసేపటికి వాటర్ మీద ఉంటూ వర్క్ చేస్తున్నాం అనమాట. బాడీ అయితే చాలా చాలా వీక్ అయిపోతుంది. మనకి కొన్ని బ్లౌజెస్ కూడా ఉన్నాయి, మీకు ఆ బ్లౌజెస్ కూడా చూపిద్దాము, వర్క్ బ్లౌజెస్ అని చెప్పి వీడియో తీస్తున్నాను. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు నేను నైట్ వీడియో తీస్తున్నాను. నైట్ ఎందుకు తీస్తున్నాను, ఓన్లీ నేను ఒక్కదాన్ని చేస్తే ఇక్కడ అయిపోదండి పని. ఇక్కడ స్టిచ్చింగ్ వర్కరు, హెమ్మింగ్ వర్కరు వీళ్ళందరూ కూడా మనకు అందుబాటులో ఉండాలి. ఎండల వల్ల సో వాళ్ళకు కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల వర్క్ అనేది లేట్ అయిపోతుంది వీడియో. అందుకని ఇప్పుడు నైట్ తీసుకుంటున్నాను. ఇవి కస్టమర్స్ ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోతారు. మనకి వీళ్ళకి మ్యారేజ్ ఉంది, మ్యారేజ్ బట్టలు ఇవి. కానీ ఎండల వల్ల మాత్రం బాడీ అయితే చాలా వీక్ అయిపోతుందండి. అసలుకి తప్పటం లేదు. అయినా సరే మనం ఈ ఫీల్డ్ ఎంచుకున్నాం కాబట్టి, ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి తప్పదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే వర్క్ను మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. కాకపోతే ఒక టైమింగ్ పెట్టుకున్నాం అనమాట. టైలరింగ్ షాప్ ఎర్లీ మార్నింగ్ 6కి వస్తున్నామండి, నిజంగా చెప్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 6కి వచ్చేసి మళ్ళీ 12:30, ఒకసారి 1 కూడా అవుతుంది. ఆఫ్టర్నూన్ 12:30, 1 వరకు వర్క్ చేసి మళ్ళీ షాప్ క్లోజ్ చేసుకొని ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఈవినింగ్ 4:30 to 5 మధ్యలో షాప్ తీసి నైట్ 10:30 వరకు షాప్లో ఉండి వర్క్ చేసుకుంటున్నాం అనమాట. సో అలా అడ్జస్ట్ చేసుకుంటున్నాం ఎండకి. ఆఫ్టర్నూన్ అసలు షాప్లో ఉండి వర్క్ చేయాలి అంటే ఏసీ లేదు, కూలరు లేదు. అంటే ఇప్పుడు మనం అందరం ఏసీలు పెట్టుకొని వర్క్ చేయాలి అంటే అవ్వదు కదా. సో ఏమవుతుందంటే ఫ్యాన్ అయితే కనీసం ఎంత స్లో తిరుగుతుంది అంటే ఉబ్బదీస్తుంది లోపల. మేము ఇక్కడ షాప్ అనేది గ్లాస్ ఫిట్టింగ్ ఉంది, డోరు గ్లాస్ ఫిట్టింగ్, ఇంకా హీట్ జనరేట్ అవుతుంది బాగా. బ్రీత్ కూడా చాలా హీట్ బ్రీత్ వచ్చేసి అసలుకి ఇంకా ఊపిరాడదేమో అన్నట్టుగా ఉంటుంది. సో ఈ ఎండకి తట్టుకోలేక మొత్తానికైతే ఆఫ్టర్నూన్ క్లోజ్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ వస్తున్నాము. ఈవినింగ్ 4:30, 5:30కి వస్తున్నా సరే అసలు ముఖానికి ఆవుడు ఎలా తగులుతుందంటే హీట్. దాదాపు 48 degrees వరకు కోదాళ్ళు అయితే ఉందండి. అంత హీట్ జనరేట్ అవుతుంది. చూడాలి ఈ ఎండలు ఎప్పుడు తగ్గుతాయో, మళ్ళీ వర్క్ ఎప్పుడు హుషారుగా చేసుకుంటాము. ఇంటికి వెళ్ళిపోతే అసలు బాడీ అంతా డీలా అయిపోతుంది, ఏమీ ఉండట్లేదు. ఇంకా వెళ్ళాలి, ఏమన్నా షాప్లో ఉన్నంత వరకే ఓపిక ఉంటుంది పని చేసుకోవటం. ఇంటికి వెళ్ళామంటే కనీసం తినడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఇంకా వెంటనే రెస్ట్ తీసుకోవాలి. ఇంకోటండి, హెల్త్ కూడా చాలా ఖరాబ్ అవుతుంది ఎండల వల్ల. అండ్ ఈ ఫీల్డ్ టైలరింగ్లో ఉన్న ప్రతి పర్సన్కి అయితే హెల్త్ బాగా డిస్టర్బ్ అవుతుంది. నాకైతే ముఖ్యంగా నా బాడీలో నేను హెయిర్ లాస్ అయిపోయింది. నాకు ఉన్నదే నాకు షార్ట్ హెయిర్, బట్ పర్లేదు. బట్ ఇప్పుడు మాత్రం అసలు హెయిర్ చాలా లాస్ అయిపోయింది. ఏం లేదు, మొత్తం ఇలా కట్ అయిపోయి చూడండి ఎంత ఇలా ఇగోండి, అన్నీ ఇవే. అసలు ఎటు అందదు హెయిర్. క్లిప్ పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా మొత్తం ఇలా ముందుకు వచ్చేస్తుంది. ఇలా ఒక పిచ్చోల్లాగా అయిపోయాం అనమాట ఈ ఫీల్డ్లో ఉంటే. బట్ తప్పదు, మనం ఎంచుకున్న ఫీల్డ్. కొంతమంది ఇష్టంతో ఎంచుకుంటారు, కొంతమంది అంతే, తప్పదు కుటుంబ పరిస్థితిని బట్టి. బట్ నేనైతే నాకు కొద్దిగా